ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? దీంతో ఏం పండగ చేసుకోలేరా? సంక్రాంతి, రంజానా, క్రిస్మసా? చెలి కులుకులు చూడగానే. హలో గైస్, గురువారం రోజున కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించి ఫస్ట్ టీజర్ రిలీజ్ అవుతుంది అని ఒక స్ట్రాంగ్ బజ్ అయితే ఉంది. సో గెట్ రెడీ ఫర్ దట్. ఒకవేళ ఆ ట్రైలర్ కూడా వస్తే దాని బ్రేక్ డౌన్ వీడియో కూడా కొంచెం లేట్ గానే చేస్తాను, ఎందుకంటే హడావిడిగా చేస్తే చాలా డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అండ్ అది కాక ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ నా ఫేవరెట్ మూవీ అయిన ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీకి కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకే కొంచెం టైం తీసుకుని బ్రేక్ డౌన్ వీడియో చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, రీసెంట్లీ మార్వెల్ నుంచి అగాధా ఆల్ అలాంగ్ సిరీస్ యొక్క ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఈ ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, స్టార్టింగ్ లో క్రైమ్ థ్రిల్లర్ వైబ్ వచ్చింది, మధ్యలో డిజ్నీ ఫ్యాంటసీ మూవీ వైబ్ వచ్చింది, అండ్ లాస్ట్ లో లైట్ గా హారర్ వైబ్ వచ్చింది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ట్రైలర్ అయితే బాగుంది. కానీ ట్రైలర్ ని బట్టి సిరీస్ కూడా బాగుంటుందని హోప్స్ అయితే పెట్టుకోను, ఎందుకంటే ఈ మధ్యన వచ్చే ట్రైలర్స్ అన్ని బాగానే ఉంటున్నాయి, కానీ సిరీస్ అండ్ మూవీ చూసిన తర్వాత అంతగా నచ్చట్లేదు. అందుకే నేనైతే హోప్స్ పెట్టుకోను. అండ్ ఈ అగాధా సిరీస్ లో మొత్తం 9 ఎపిసోడ్లు ఉండబోతున్నాయి. అందులో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి సెప్టెంబర్ 18 కి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రీమియర్ కాబోతున్నాయి. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ని బ్రేక్ డౌన్ చేసే ముందు మీకు అగాధా బ్యాక్ స్టోరీ గురించి తెలియాలి, అప్పుడే ట్రైలర్ అనేది అర్థమవుతుంది. అండ్ ఆ బ్యాక్ స్టోరీ ఏంటి అంటే, 1663వ సంవత్సరంలో మసాచ్యూసెట్స్ లోని సలేమ్ కోవెన్ లో అగాధా హార్క్నెస్ అనే ఒక విచ్ ని తన మదర్ అయిన ఎవనోరా హార్క్నెస్ అండ్ ఇంకొంతమంది విచెస్ కలిసి అంతం చేయాలి అనుకుంటారు. ఎందుకంటే అగాధా హార్క్నెస్ డార్క్ మ్యాజిక్ ని ప్రాక్టీస్ చేసి విచెస్ యొక్క రూల్స్ ని బ్రేక్ చేస్తుంది. సో తను డార్క్ మ్యాజిక్ ని పూర్తిగా నేర్చుకుని పెద్ద ప్రమాదంగా మారక ముందే తనని అంతం చేయాలి అని సలేమ్ కోవెన్ విచెస్ అందరూ తన మీద అటాక్ చేస్తారు. కానీ అగాధా వాళ్ళ పవర్స్ అన్ని లాక్కొని వాళ్ళ మదర్ ని అండ్ ఆ విచెస్ అందరినీ చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ 2023లో వాండా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తన హెక్స్ మ్యాజిక్ పవర్ ద్వారా వెస్ట్ వ్యూ అనే ఒక టౌన్ మొత్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని తనకి నచ్చిన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ అగాధా హార్క్నెస్ వాండా యొక్క మ్యాజిక్ పవర్ ని పసిగట్టి వాండా క్రియేట్ చేసుకున్న వెస్ట్ వ్యూ మ్యాజికల్ టౌన్ లోకి ఎంటర్ అయ్యి ఆగ్నెస్ అనే ఒక సిట్కామ్ క్యారెక్టర్ లాగా మారుతుంది. అండ్ ఆ మ్యాజిక్ పవర్ ఏంటి, అసలు వాండా అదంతా ఎలా చేస్తుందని తెలుసుకుని వాండా పవర్స్ ని లాక్కోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాండా స్కార్లెట్ విచ్ గా మారి అగాధా పవర్స్ అన్నిటినీ లాక్కొని తన దగ్గర ఉన్న డార్క్ హోల్డ్ బుక్ ని కూడా తీసుకుని తనని డిఫీట్ చేస్తుంది. అండ్ స్కార్లెట్ విచ్ అగాధా యొక్క ఐడెంటిటీని తన మైండ్ లో ట్రాప్ చేసి తనని ఆగ్నెస్ అనే సిట్కామ్ క్యారెక్టర్ లాగా మార్చేస్తుంది. అండ్ ఇదంతా మనం వాండా విజన్ సిరీస్ లో చూసాం. ఈ సిరీస్ తర్వాత అగాధా దగ్గర ఎటువంటి మ్యాజికల్ పవర్స్ ఉండవు, తను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా బతుకుతూ ఉంటుంది. అండ్ తర్వాత అగాధా మళ్ళీ తన పవర్స్ ని ఎలా దక్కించుకుంది అనే దాని చుట్టూ ఈ అగాధా ఆల్ అలాంగ్ సిరీస్ యొక్క స్టోరీ రివాల్వ్ అవుతుంది. అండ్ ఈ అగాధా ఆల్ అలాంగ్ ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ స్టార్టింగ్ లో అగాధా హార్క్నెస్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఆగ్నెస్ అనే ఒక డిటెక్టివ్ అని మనందరికీ తెలుస్తుంది. అండ్ తను ఒక క్రైమ్ స్పాట్ దగ్గరికి వెళ్తుంది. అండ్ అక్కడ ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. అండ్ దీని గురించి తర్వాత చెప్తాను. అండ్ తర్వాత అగాధా పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీని చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ తన చేతిలో ఉన్న ఒక పేపర్ మీద అక్టోబర్ 13 అనే ఒక డేట్ దగ్గర వాండా మాక్సిమఫ్ యొక్క సైన్ కనిపిస్తుంది. ఈ డేట్ వచ్చేసి దేనికి రిఫరెన్స్ అంటే, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీ 2024 ఫాల్ సీజన్ లో జరుగుతుంది. అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ ఈ మధ్యలో, ప్రాబబ్లీ అక్టోబర్ మంత్ లో ఈ మూవీ జరిగి ఉండొచ్చు. అండ్ ఇక్కడ అక్టోబర్ 13 ని హైలైట్ చేసి అక్కడ వాండా మాక్సిమఫ్ అని రాశారు కాబట్టి మేబీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో స్కార్లెట్ విచ్ చనిపోయిన రోజు అక్టోబర్ 13 అనుకుంటా. అండ్ అగాధా ఆ సైన్ చూసిన తర్వాత అక్కడ ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ పేరు రియో విడల్. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఒక ఒరిజినల్ క్యారెక్టర్. మార్వెల్ కామిక్స్ లో ఈ క్యారెక్టర్ అనేది లేదు, ఈ సిరీస్ కోసం స్పెషల్ గా క్రియేట్ చేశారు. అండ్ ప్రీవియస్ గా వచ్చిన లీక్స్ ప్రకారం ఈ రియో విడల్ క్యారెక్టర్ అనేది అగాధా హార్క్నెస్ యొక్క ఎక్స్ లవర్ అంట. ఎస్, మీరు వినేది నిజమే, ఎక్స్ లవరే. మేబీ పాస్ట్ లో అగాధా హార్క్నెస్ కి రియో విడల్ కి ఏదైనా కనెక్షన్ ఉండి ఉండవచ్చు. అండ్ ఇక్కడ రియో విడల్ అగాధాతో ఇలా చెప్తుంది, నిన్ను తన స్పెల్ తో ట్రాప్ చేసి ఉంచిన విచ్ ఇక లేదు, నీ అసలు రూపంలోకి రా అని చెప్తుంది. తర్వాత అగాధా తను వాండా విజన్ సిరీస్ లో ఏ లుక్స్ లో అయితే కనిపించిందో ఆ లుక్స్ అన్నిటిలోకి మారిపోయి చివరికి ఆగ్నెస్ లుక్ లోకి వస్తుంది. అండ్ తర్వాత అగాధా తన పవర్స్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ తన వల్ల అవ్వదు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది, తను నా పవర్స్ అన్ని లాక్కుంది, నేను మళ్ళీ నా పవర్స్ ని సంపాదించాలి అని. అండ్ తర్వాత వ్యాంపైర్ లాంటి ఒక క్రియేచర్ ని చూపిస్తారు, అదేంటో నాకు సరిగ్గా తెలియదు. అండ్ తర్వాత అగాధా ఒక టీమ్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే తను విచెస్ రోడ్ అనే ఒక ప్రదేశానికి వెళ్లి తన పవర్స్ ని మళ్ళీ పొందాలి అనుకుంటుంది. అండ్ ఈ విచెస్ రోడ్ లో కేవలం విచెస్ అండ్ సార్సరర్స్ మాత్రమే వెళ్ళగలరు. అండ్ ఈ విచెస్ రోడ్ అనేది ఒక ఆల్టర్నేట్ డైమెన్షన్ లో ఉంటుంది, దీనిని మ్యాజికా అని కూడా పిలుస్తారు. అండ్ ఇది కామిక్స్ లో కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. అండ్ ఈ విచెస్ రోడ్ కి వెళ్ళడం చాలా ప్రమాదకరం, అందుకే అగాధా ఒక టీమ్ ని ఫామ్ చేస్తుంది. ఈ టీమ్ లో జెనిఫర్ కేల్ అనే ఒక సార్సరర్ ఉంది. అండ్ లిలియా కాల్డెరో అనే సాలెమ్ కి చెందిన ఒక విచ్ ఉంది.
అండ్ ఆలిస్ అనే ఇంకొక సార్సరస్ ఉంది. అండ్ ఈ టీమ్ లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. ఇతను ఒక నపుంసక లింగం అన్నమాట. ఇతని పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఈ క్యారెక్టర్ అనేది వాండా విజన్ కొడుకైన బిల్లీ క్యాప్లాన్ ది అవ్వచ్చు. ఎందుకంటే మార్వెల్ కామిక్స్ లో బిల్లీ క్యాప్లాన్ క్యారెక్టర్ వికన్ అనే ఒక సూపర్ హీరోలా మారతాడు. ఈ వికన్ క్యారెక్టర్ అనేది ఒక నపుంసక లింగం. అండ్ ఈ సిరీస్ లో ఈ క్యారెక్టర్ కూడా ఒక నపుంసక లింగమే. సో ప్రాబబ్లీ ఈ క్యారెక్టర్ వచ్చేసి బిల్లీ క్యాప్లాన్ ఏకేఏ వికన్ క్యారెక్టర్ అయి ఉండవచ్చు. అండ్ తర్వాత కొన్ని ర్యాండమ్ షాట్స్ కనిపిస్తాయి. ఈ షాట్ లో ఎవరివో చేతులు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక క్యాజిల్ దగ్గర అగాదా అండ్ ఆ అబ్బాయి ఉన్నారు. అండ్ తర్వాత షాట్ లో అగాదా మీద ఒక నలుగురు అటాక్ చేస్తున్నారు. అండ్ అగాదా వాళ్ళ పవర్స్ ని లాక్కుంటున్నట్టు కనిపిస్తుంది. అండ్ తర్వాత షాట్ లో రియో విడల్ గ్రీన్ కలర్ విచ్ గా కనిపిస్తుంది. అండ్ తర్వాత షాట్ లో అగాదా బిల్లీ క్యాప్లాన్ ని ఏదో చేస్తుంది. ఇదైతే అర్థం కావట్లేదు. అండ్ తర్వాత షాట్ లో బ్లాక్ కలర్ బట్టలు వేసుకుని కొంతమంది కనిపిస్తారు. మేబీ వీళ్ళు కామిక్స్ నుంచి సాలమ్ 7 అయి ఉండవచ్చు. వీళ్ళు ఒక రకంగా సూపర్ హ్యూమన్స్ అని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర విచెస్ పవర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏన్షియంట్ కల్చర్ ని ఫాలో చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే కామిక్స్ లో వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అండ్ వీళ్ళ నాయనమ్మ వచ్చేసి అగాదా హార్క్నెస్. మరి సిరీస్ లో దీన్ని ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ తర్వాత ర్యాండమ్ గా కొన్ని షార్ట్స్ చూపిస్తారు. అందులో ఒక షాట్ లో అయితే అగాదా ముఖం మీద కుక్కలు గీరినట్టు ఉన్నాయి. అండ్ తర్వాత షాట్ లో గమనిస్తే రియో విడల్ క్యారెక్టర్ అగాదా మీద అటాక్ చేస్తుంది. అండ్ తన కాస్ట్యూమ్ చూస్తే ఇందాక నేను చెప్పిన సాలమ్ 7 కాస్ట్యూమ్ లాగే కనిపిస్తుంది. మేబీ ఈ సిరీస్ లో రియో విడల్ క్యారెక్టరే విలన్ అయ్యి ఉండవచ్చు. మెయిన్ విలన్ కాకపోయినా సైడ్ విలన్ కూడా అవ్వచ్చు. అండ్ తర్వాత షాట్ లో సాలమ్ 7 మెంబర్స్ అగాదాతో ఫైట్ చేస్తున్న షాట్ చూపిస్తారు. అండ్ తర్వాత షాట్ లో అగాదా లిలియా కాల్డెరోవిచ్ తో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ పక్కన ఈ క్యారెక్టర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఈ ఎక్స్ప్రెషన్ ని బట్టి ఈ క్యారెక్టర్ అనేది ఒక నపుంసక లింగం అని మనకు అర్థమవుతుంది. అండ్ తర్వాత కొన్ని ర్యాండమ్ షాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొంతమంది ఓజా గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఇదైతే అర్థం కావట్లేదు. అండ్ తర్వాత అగాదా అండ్ తన టీం అందరూ హ్యారీ పాటర్ లాగా గాల్లో ఎగురుతున్నారు. అండ్ తర్వాత సాలమ్ 7 మెంబర్ నోట్లోంచి ఏదో పురుగులు బయటకు వస్తున్నాయి. ఇది ఎలా చెప్పగలిగానంటే స్టార్టింగ్ లో చూపించిన పర్సన్ యొక్క ఫేస్ మాస్క్ అను ఈ పర్సన్ యొక్క ఫేస్ మాస్క్ రెండు సిమిలర్ గా ఉన్నాయి. అందుకే ఇది సాలమ్ 7 మెంబర్ అని చెప్పగలిగాను. అండ్ లాస్ట్ లో అగాదాని చూపించి అగాదా ఆల్ అలాంగ్ అని టైటిల్ పడుతుంది. అండ్ లాస్ట్ షాట్ లో ఒక చిన్న అమ్మాయి ఎగ్జార్సిస్ట్ మూవీలో లాగా తలకిందులుగా నడుస్తూ ఉంటుంది. అండ్ అక్కడ రియో విడల్ క్యారెక్టర్ కూడా ఉంది. మేబీ ఇందాక ఓజా గేమ్ ఆడుతూ కొంతమంది పిల్లలు కనిపించారు కదా, మేబీ వాళ్ళే అయ్యి ఉండవచ్చు. అండ్ ఇక్కడతో ట్రైలర్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ వీడియో స్టార్టింగ్ లో ఆ డెడ్ బాడీ ఎవరిదో తర్వాత చెప్తానని చెప్పాను కదా, దాని గురించి నా దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థియరీ ఏంటి అంటే అదొక నార్మల్ అమ్మాయి ఉండవచ్చు. అండ్ తనని ఎవరో ఒక విచ్ చంపేసి అక్కడ పడేసి ఉండవచ్చు. అండ్ సెకండ్ థియరీ ఏంటి అంటే ఆ డెడ్ బాడీ ఫింగర్స్ అనేవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి. డార్క్ హోల్డ్ బుక్ వల్ల కరప్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఫింగర్స్ అనేవి బ్లాక్ కలర్ లో ఉంటాయి. కానీ డార్క్ హోల్డ్ బుక్ ని స్కార్లెట్ విచ్ కంప్లీట్ గా నాశనం చేసేసింది. సో ఇప్పుడు డార్క్ హోల్డ్ బుక్ ని ఎవరు యూజ్ చేయలేరు. మేబీ ఇదంతా ఒక ఇల్యూజన్ అయి ఉండవచ్చు. అండ్ దీనిని అగాదాని మ్యానిపులేట్ చేయడానికి రియో విడల్ క్రియేట్ చేసి ఉండవచ్చు. అందుకే ఎగ్జాక్ట్ గా పోస్ట్ మార్టం రూమ్ లో రియో విడల్ క్యారెక్టర్ కనిపించింది. మేబీ ఇలా అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే వాండా చనిపోయినా కూడా తన స్పెల్ అనేది అగాదా మీద ఎలా పనిచేస్తుంది. అండ్ ఈ క్యారెక్టర్ ఒకవేళ వాండా కొడుకైన బిల్లీ క్యాప్లాన్ అయితే తను ఎలా బతికున్నాడు. నాకైతే ఈ డౌట్స్ అనేవి మైండ్ లో రన్ అయ్యాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.